హరే కృష్ణ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం కేవలం ఒక పవిత్రమైన శ్లోకం గురించి మాత్రమే కాదు. మనం ఎవరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే రెండు అతి ముఖ్యమైన ప్రశ్నలకు స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం కూడా తెలుసుకుందాం. ఈ భౌతిక ప్రపంచంలో మనకు అన్నీ తాత్కాలికమే. ఈ శరీరం, మన పేరు, మన హోదా అన్నీ ఒకరోజు కరిగిపోతాయి కదా. మరి అప్పుడు మనకు నిజంగా ఏం మిగులుతుంది? మనం ఎక్కడ ఉండాలి? భగవద్గీతలోని ఈ అద్భుతమైన శ్లోకాన్ని అర్థం చేసుకుంటే మనలో ఉండే మరణ భయం మటుమాయమైపోతుంది. జీవితానికి ఒక స్పష్టమైన దారి దొరుకుతుంది. అట్లే మన ప్రయాణానికి ఒక శాశ్వతమైన దిశ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారంటే, అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమహు పరమాం గతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంత తత్వజ్ఞులు దీనిని అవ్యక్తము, అక్షరము అని పిలుస్తారు. ఏది పరమలక్ష్యముగా తెలుపబడిన ఏ ప్రదేశంను చేరిన తరువాత జీవుడు వెనుకకు తిరిగి రాడు, అదే నా దివ్యధామము అని భగవంతుడు చెబుతున్నారు. అంటే ఏ స్థితిని అవ్యక్తము, అక్షరము అని అంటారో అదే మన జీవితానికి అత్యున్నత లక్ష్యం. ఆ స్థలానికి చేరిన తర్వాత జీవుడు మళ్ళీ ఈ లోకానికి తిరిగి రాడు, జనన మరణ చక్రంలో పడడు. అదే నా పరం పవిత్రమైన దివ్యధామము అని అంటున్నారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇక్కడ రెండు శక్తివంతమైన పదాలు చెప్పారు. ఒకటి అవ్యక్తం, రెండవది అక్షరం. మనకు అర్థమైతే జీవిత లక్ష్యం అర్థమైనట్లే. మనమంతా రోజు ఒక దినచర్యను పాటిస్తాం. ఉదయం ఆఫీస్కు వెళ్తాము, సాయంత్రం తిరిగి ఇంటికి రావడం ఇది ఒక అలవాటు. మీరు అమెరికాకు వెళ్ళిన 6 నెలల తర్వాత తిరిగి మీ స్వస్థలం చేరుకుంటారు. కానీ ఒకరోజు వస్తుంది, ఈ శరీరం అనే అద్దె ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మనం తిరిగి ఈ భూమిపైకి వస్తామా, లేక మరొక లోకంలో వెళ్తామా? మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా అంటున్నారు. ఏమని అంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జన మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము మొదలుకొని అత్యాధామము లోకము వరకు గల సమస్త లోకాలు జన్మ మృత్యు భరితమైన దుఃఖదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు అని చెబుతున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో అతి పెద్ద లోకమైన, అతి చిన్న లోకమైన అన్నీ జననం మరణం బాధలతోనే నిండి ఉంటాయి. కానీ అర్జున, నా ధామాన్ని చేరిన వారు ఈ జనన మరణ చక్రంలో పడడు. అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళినా తిరిగి ఈ భౌతిక లోకానికి రావాల్సిందే. ఉదాహరణకి మనం ఒక హోటల్ రూమ్లో ఎంత సౌకర్యంగా ఉన్నా అది మన ఇల్లు కాదు. బిల్లు కట్టగానే బయటకు రావాలి. ఈ బ్రహ్మాండంలోని ఉన్నత లోకాలు కూడా అలాంటి హోటల్ గదులే. కానీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు యం ప్రాప్య నా నివర్తంతే అంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్తే తిరిగి రావాల్సిన అవసరం లేదో అదే నా ఇల్లు అంటున్నాడు. అంటే మనకు శాశ్వత ముక్తిని ఇచ్చేది కృష్ణుని ధామం అని అంటున్నారు. అవ్యక్తం అంటే కనిపించని సత్యం. కృష్ణుడు తన ధామాన్ని అవ్యక్తం అంటున్నాడు. అవ్యక్తం అంటే ఏమిటి అంటే అది లేదనా, నిరాకారమా, లేక శూన్యమా? ఉదాహరణకి మన అందరిలో ప్రేమ ఉంది, కోపము ఉంది, ఆనందం కూడా ఉంది. అవి మీకు కంటికి కనిపిస్తాయా? కనిపించవు కదా. కానీ అవి అసత్యమా? కాదు. అవి మన జీవితంలో అత్యంత శక్తివంతమైనవి.
శక్తివంతమైన సత్యాలు అవి భౌతిక ఇంద్రియాలకు అతీతం. అలాగే కృష్ణుని ధామం కూడా ఇదే. మన భౌతిక కళ్ళకు కనిపించవు. మన భౌతిక కళ్ళు 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న చిన్న వస్తువును సరిగ్గా చూడలేము. రెండవ విషయం, ఇది మాయా ప్రకృతికి అతీతం. మన పంచభూతాలతో అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంతో నిర్మితం కాలేదు. కాబట్టి అవ్యక్తం అంటే నిరాకారం కాదు. అది మన భౌతిక లోకంలోని లెక్కలకు కొలతలకు చిక్కని ఒక దివ్యమైన వాస్తవం. ఇక్కడ మూడవ విషయం అక్షరం అంటే కాలానికి చిక్కనిది. కృష్ణుడు ఉపయోగించిన ఇంకొక పదం అక్షరం, క్షరం కానిది. ఈ లోకంలో ప్రతిదీ క్షరమే, అంటే నశించేదే. కొన్న వస్తువు పాడైపోతుంది, పెరిగిన శరీరం ముసలిదైపోతుంది, మనం సంపాదించిన ధనం కీర్తి ఒక రోజున మరుగున పడిపోతుంది. మన జీవితం ఒక నీటి బుడగ లాంటిది, ఏ క్షణంలోనైనా పగిలిపోవచ్చు. దీనినే క్షరతత్వం అంటారు. అక్కడికి చేరుకున్న ఆత్మలు అంటే మనం కూడా అక్షరాలే. ఆ ధామం శాశ్వతం, అక్కడి సంబంధాలు శాశ్వతం, మన సేవ శాశ్వతం. అదే వైకుంఠం. వైకుంఠ అంటే ఆందోళన లేని చోటు. వైకుంఠం అంటే ఇక్కడ మనం కేవలం భావోద్వేగాల గురించి మాట్లాడటం లేదు, మనం తత్వం గురించి మాట్లాడుతున్నాము. అవ్యక్తం అంటే నిరాకారం కాదు, అది మాయా ప్రకృతికి అతీతమైన స్పష్టమైన పరమసత్యం. చాలామంది పరమధామం అంటే ఒక పెద్ద వెలుగు అంటే బ్రహ్మజ్యోతి అని అనుకుంటారు. కానీ కృష్ణుడు తర్ధామ పరమమమ అంటున్నాడు. అది నా ధామం అని అంటున్నాడు. ధామం ఎవరికి ఉంటుంది? రూపం ఉన్నవారికే ధామం ఉంటుంది. శ్రీకృష్ణుడు నిరాకారుడు కాదు, ఆయనకు దివ్యమైన రూపం అంటే సచ్చిదానంద విగ్రహ రూపం ఉన్నది. కాబట్టి ఆయన ధామం కూడా ఉంటుంది. అది గోలోకం, బృందావన గోలోకం, వైకుంఠలోకం. అచింత్య భేదే అభేదే తత్వం. కృష్ణుడు మరియు ఆయన శక్తి ఒక్కటే, కానీ విభిన్నంగా కనిపిస్తాయి. మనం ఆ రూపం ధామాన్ని చేరుకోవడమే నిజమైన లక్ష్యం. ఈ శ్లోకం మన జీవిత లక్ష్యాన్ని ఒకే వాక్యంలో చెబుతుంది. హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడం. భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మరింత స్పష్టంగా చెబుతున్నాడు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్చే గాని ప్రకాశింపజేయబడదు. నా ధామం చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగిరారు అని చెబుతున్నాడు. శూన్యంలో వెలుగు ఉండదు, కానీ ఇక్కడ దివ్యమైన ప్రకాశం ఉంటుంది. అంటే కృష్ణుని ధామం అనేది ఒక జీవన వైభవం, ఒక అద్భుతమైన వాస్తవం. అది మనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. మనం ఈ శ్లోక సారాంశాన్ని అర్థం చేసుకున్నాము. మరి ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఒక్కటే, భగవంతుడైన కృష్ణుని ధామం చేరడం. మరి ఆ పరమధామాన్ని ఎలా చేరాలి? కృష్ణుడు 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో చాలా సులభమైన మార్గాన్ని చెబుతున్నారు. మన్మనాభవ మద్భక్తో మద్యాచి మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఎప్పుడూ కూడా నన్ను గురించి చింతించుచు నా భక్తుడిని కమ్ము, నన్ను పూజించుచు నాకు నమస్కరించెను. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుకుంటావు అని కృష్ణ భగవానుడు చెబుతున్నారు. నీవు నాకు ప్రియమైన మిత్రుడు అయినందున నేను నీకు ఇది వాగ్దానం చేస్తున్నాను అంటున్నారు. నీ మనసు నాపై ఉంచు, నా భక్తుడివిగా ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కరించు, అప్పుడు నువ్వు నిస్సందేహంగా నన్ను చేరుతావు అని కృష్ణ భగవానుడు పలుకుతున్నారు. మనసుకు కృష్ణుడి లీలలు నిత్యం ఆలోచించడం, మరి మాట హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపం చేయడం,
ఇక ఆ కార్యం గురించి కృష్ణుడి కోసం, ఆయన భక్తుల కోసం సేవ చేయడం, ఇలాంటి చిన్న అడుగులు వేయడం మొదలు పెడితే కృష్ణుడు మన హృదయాన్ని శుద్ధి చేసి ఆ అవ్యక్త అక్షరధామానికి సులభతరం చేస్తాడు. ఏది ఏమైనా ఈ లోకం తాత్కాలికం. మన ఆనందాలు అన్నీ కొంతసేపే, కానీ మన గమ్యం శాశ్వతం. మనం ఆయన ధర్మానికి చేరే వరకు మన పని మనం చేసుకుంటూ ఆయన ప్రేమను నిరంతరం స్మరిస్తూ భక్తియుత సేవ ముందుకు సాగుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.